ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మామయ్యలిద్దరిని వేడుకుంటున్నాను. ఎవరు ఎవరికి దూరంగా ఉంటారో, మొహాలు చాటేస్తారో వాళ్ళిష్టం. కానీ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆద్యకైతే నేను దూరంగా ఉండలేను. తనని చూడకుండా ఒక్క రోజు కూడా దాటనివ్వను. రాళ్ళెత్తిన సిలిండర్లు మోసిన ఆటో నడిపినా కేవలం నా ఆద్య వెంట జీవితాంతం నడవడానికి మామయ్య. మరి నా బతికెలా నడుస్తుందని కిషోర్ మామయ్య ప్రశ్నించకూడదనే సమాధానంగా మీ పేరు మీదనే చిట్ ఫండ్ కంపెనీ నడిపిస్తున్నాను. నేను ప్రయోజకున్నవుతానన్న నమ్మకం నా మీద ఉంది. కానీ నాతో జీవితం పంచుకున్న ఆద్య మీద మాత్రం నింద ఉండకూడదని మా అమ్మని వేడుకున్నా తను వినలేదు, వినదు కూడా. ముందు నువ్వు నా మాట వినరా? ఏమే వాడు చెప్తున్నాడు కదా, మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు చెప్పరా. మామయ్యలకి అత్తయ్యలకి ఊళ్ళో వాళ్ళందరికీ నేను చెప్పుకునేది ఒకటే. మా అమ్మ ఎన్ననుకున్నా, ఆ ప్రపాసగాడు నోరు తూలినా అది నింద కాదు నిజమన్నా నిజమైనా నేను మాత్రం నా ఆద్య చేయి వదిలిపెట్టను. ఎందుకంటే ఆద్య నా ప్రాణం. నా ప్రాణాలనే విడిచిపెట్టమని ఎందుకు మామయ్య వీళ్ళు కోరుకుంటున్నారు? డాడీ ఒక్కసారి కాదు 2 సార్లు నా మెడలో 3 ముళ్ళు వేశాడు శ్రీను. అంటే ఈ జన్మకే కాదు, వచ్చే జన్మకి కూడా శ్రీనుతోనే కలిసి ఉంటానని అర్థం. బేబే, ఆర్ యు మ్యాడ్? నువ్వు సీనుతో ఉండాలనుకున్నా, తను లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకున్నా, మోరవర్ వాళ్ళమ్మ నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వాలిగా. అది జరగని పని. ఇంక చాలు కిషోర్ గారు. అందరం పిల్లల మీద ఒత్తిడి తెచ్చిపెడితే ఎలా తట్టుకుంటారు చెప్పండి? వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కలిసి బతకాలని నిర్ణయించుకున్నప్పుడు చట్టం కూడా ఏమీ చేయలేదు. ప్రయత్నాలు చేసేవాళ్ళు లేకపోలేదులే చెల్లమ్మ. ఇప్పుడు నిర్ణయం బావగారి చేతిలో ఉంది. కిషోర్ ఇచ్చిన గడువులో ఇంకా 3 నెలలే ఉన్నాయి. ఆలోపు శ్రీను ఆద్యల మధ్య ఎవరు చిచ్చు పెట్టాలని ప్రయత్నించినా ఈ రఘురామ్ అంటే ఏంటో చూస్తారు.